ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పాస్టర్ విక్టర్ దేవా జేసీపీహెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు గతించిన సంవత్సరం అంతయు కాచి కాపాడిన ఆ దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో కూడా మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని దేవుని సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరొక మారు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరం మన జీవితాల్లో దీవెనకరంగా ఉండాలంటే అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాం. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ న్యూ ఇయర్ హ్యాపీగా, ఈ నూతన సంవత్సరం సంతోషకరంగా జరగాలంటే అది ఎలా జరుగుతుంది? దాన్ని ఎవరు జరిగిస్తారు? అది ఏ విధంగా మనం దానిని దీవెనకరంగా ఏ విధంగా మనం మార్చుకోగలం అనేటువంటి వర్తమానాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం విందాం. మీకు, మీ కుటుంబానికి ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా ఉండాలన్నట్లయితే తప్పక ఈ సందేశాన్ని వినండి. ఈ దీవెనకరమైన వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. వారు కూడా ఈ వాక్యం ద్వారా వారు కూడా ఈ వాక్యాన్ని విని తద్వారా ఆత్మీయంగా నూతన సంవత్సరంలో దీవించబడినట్లుగా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అనేకమైన సంవత్సరములు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. అయితే నూతనమైనటువంటి సంవత్సరమును అనుగ్రహించేది ఎవరు? నూతన సంవత్సరాన్ని అనుగ్రహించేది దేవాది దేవుడే. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటముగా నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుడు ఒక సంవత్సరమును అనుగ్రహించినప్పుడు, సంవత్సరమును నీ దయా కిరీటము నాకు అనుగ్రహించి ఉన్నావు, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఈ సంవత్సరము నీ దయతో ఒక కిరీటము వలె నాకు ధరింపచేసి ఉన్నావు. నూతన సంవత్సరమును అనుగ్రహించేది ఆ దేవాది దేవుడే. ఆయన తన దయతో ఈ నూతన సంవత్సరంలో మనకు అనుగ్రహించేది ఆ దేవాది దేవుడు. ఆయన తన దయతో ఒక కిరీటముగా, ఒక మిక్కిలి విలువైనటువంటి బహుమానముగా ఈ నూతనమైనటువంటి సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఎన్నో నూతన కార్యాలు చేయగలడు. నూతన సంవత్సరమును అనుగ్రహిస్తున్నటువంటి మన దేవుడు ఎన్నో నూతనమైనటువంటి కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవునిని నమ్మిన యెడల, దేవుని యందు విశ్వాసం ఉంచిన యెడల, దేవుని మహిమను, దేవుని కార్యములను, దేవుని నూతన కార్యములను నీ జీవితంలో నీవు చూడబోతూ ఉన్నావు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం గమనిద్దాం. మొట్టమొదటిగా దేవుడు నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించనై ఉన్నారు. నూతన జీవితాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నారు. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తునందున్నట్లయితే నీ జీవితాన్ని నూతనంగా మార్చివేసేటువంటి దేవుడు మన దేవుడు. నీవు క్రీస్తునందున్నట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తునందు నీవు జీవించినట్లయితే, ఆయనలో నిలిచి ఉన్నట్లయితే నిన్ను నూతన సృష్టిగా, నూతన జీవితాన్ని దేవుడు నీకు ఈ నూతన సంవత్సరంలో దయచేయబోతున్నారు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కూడా నూతనంగా ప్రభు మార్చి ఉన్నాడు. సమస్తము క్రొత్తవాయెను. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో నీవు క్రీస్తునందు జీవించగలిగినట్లయితే, అనుదినము నీవు క్రీస్తుతో జీవించగలిగినట్లయితే నీ జీవితాన్ని
నూతన సృష్టిగా, నూతన జీవితంగా దేవుడు మార్చగలడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. తండ్రి తన మహిమ వలన క్రీస్తును మృతులలో నుండి ఎలాగూ లేపబడినో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితము, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు నూతన జీవము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము బాప్తిస్మము వలన నూతన జీవము పొందినట్లు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము ద్వారా ఆయన మనకు నూతన జీవమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. బాప్తిస్మం పొంది క్రీస్తులో జీవిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన జీవితాన్ని, నూతన జీవమును, నూతన సృష్టిగా నిన్ను మార్చి నీకు అనుగ్రహించబోతున్నారు. తర్వాత మనం గమనించినట్లయితే ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. సమస్తమును నూతనంగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే నూతన జీవము, నూతన జీవితం. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఇదిగో సమస్తమును, నీ జీవితంలో సమస్తము నూతనంగా నేను మార్చివేస్తాను. నీకు నూతన ప్రారంభం. సమస్తము నూతనంగా మారిపోయినప్పుడు నూతనమైనటువంటి ప్రారంభం మన జీవితంలో దొరుకుతుంది. ఈ 2020 సంవత్సరం ఎంతో భయంకరమైనటువంటి సంవత్సరంగా మనందరి జీవితాల్లో, ప్రపంచమంతటిలో కూడా ప్రమాదకరమైనటువంటి విపత్తును తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. నిజముగా మరొక నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నామని అన్నట్లయితే ఇది తప్పకుండా మనందరికీ కూడా ఒక నూతనమైనటువంటి జీవితమే. ఇది నిజముగా మనందరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ప్రారంభమే. ఈ 2020 ప్రారంభించినటువంటి 2020 సంవత్సరమును ప్రారంభించినటువంటి అనేకులు, సంవత్సర ప్రారంభమును ప్రారంభించినటువంటి అనేకులు 2020 చివరికి ఈ డిసెంబర్ 31వ తేదీ వచ్చేసరికి ఈ నూతన సంవత్సరంలో వారు ప్రవేశించలేనటువంటి పరిస్థితి. పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అందచందములు కలిగిన వారు, ఆస్తులు, ఉన్నతమైనటువంటి చదువులు కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా 2020 అనేటువంటి సంవత్సరాన్ని వారు ముగించలేకపోయారు, చివరకు చేరుకోలేకపోయారు. అయితే ఆ దేవాది దేవుడు తన మహాకృప చేత, ఆయన ప్రేమ చేత, వాత్సల్యత చేత మనలందరినీ ప్రేమించి మరొక నూతన జీవితాన్ని, మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు అన్నట్లయితే ఇది నిజముగా ఒక నూతన జీవితమే. ఇది నిజముగా ఒక నూతనమైనటువంటి ప్రారంభమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాత మనం గమనించినట్లయితే నూతన హృదయము నీకు ఇచ్చేదను. దేవుడు మనకు అనుగ్రహించినది నూతన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను, మెత్తని గుండెను మీకు అనుగ్రహించేదను. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరముతో పాటు నూతన హృదయమును మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నూతన స్వభావమును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎంత అల్పమైనదో, మానవ జీవితము కనురెప్పపాటు దేవుడి వాక్యం సెలవిస్తుంది. మానవ జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహా జ్ఞానము కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక కంటికి కనబడినటువంటి ఒక చిన్న వైరస్ కొరకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి మందు కనిపెట్టడంలో నిమగ్నమై ఇప్పటికీ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మానవ జీవితం ఎంత అల్పమైనదో, మానవ జీవితం ఎంత సున్నితమైనదో, మానవ జీవితం ఎంత బలహీనమైనదో మనం గమనించవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నారు. కామ క్రోధ మదమత్సరములను విడిచిపెట్టి ఇకనైనా దేవుని అందరి భయభక్తులతో దేవుని యొద్దకు రండి. నేటి దినాల్లో వార్తల్లో మనం వింటున్నట్లయితే ఈ 2020 కంటే రానున్నటువంటి దినాల్లో ఇంకా మహాభయంకరమైనటువంటి సంఘటనలు, విపత్తులు జరుగుతాయని వార్తల ద్వారా మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం దేనికి భయపడనక్కర్లేదు. దేవుని యందు నిలిచి ఉండండి. ఎవడైనను క్రీస్తునందుని యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తమును నూతనంగా నేను మారుస్తున్నాను, నూతనమైన హృదయం నీకు ఇస్తాను. నీలోన రాతి గుండెని తీసివేసి నూతన హృదయం, మెత్తని మాంసపు హృదయం. ఇకనైనా ఆ యొక్క దురలవాట్లు విడిచిపెట్టి, ఇకనైనా ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఇకనైనా దేవునికి దూరంగా తిరిగినటువంటి నీవు, ఇకనైనా దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి నీవు నీ జీవితంలో ఆ కఠినమైనటువంటి స్థితిని విడిచిపెట్టి మారు మనసు పొంది జీవము గల దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీ జీవితాన్ని నూతన జీవితంగా దేవుడు మార్చగలడు. నీకు నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించగలడు. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తానని ప్రభువు పిలుస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంతో పాటు దేవుడు మనకి వీటన్నిటిని దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే నూతన మనస్సును నేను నీకు అనుగ్రహిస్తాను, నూతనమైనటువంటి మనస్సును నీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. భక్తుడు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన మనము కూడా చేయగలిగినట్లయితే, దేవా, నా యందు ఒక నూతన హృదయము పుట్టించుము, నాలో ఒక శుద్ధ హృదయము పుట్టించుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా కలుగజేయము. నూతనముగా స్థిరమైన మనస్సు, చంచలమైన మనస్సు నాకొద్దు ప్రభువా. స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా నాకు కలుగచేయము, నూతన మనస్సు నాకు దయచేయమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దేవుడు నూతన మనస్సు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రభువుని అడుగు. మనం ప్రభువుని అడిగినట్లయితే, నీవు ప్రభువుని అడిగినట్లయితే తప్పక నూతన మనస్సు, కఠినమైనటువంటి మనస్సు, వాతవేయబడినటువంటి మనస్సాక్షి, వాతవేయబడినటువంటి కఠినమైనటువంటి మనస్సులను తొలగించి స్థిరమైన నూతనమైనటువంటి మనస్సు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. మీరు ఈ లోక మర్యాదను వెంబడించవద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియ సహోదరి సహోదరులారా, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం చాలా స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకమును దాని ఆశలను, లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యం సెలవు. దేవుని చిత్తము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నది కనుక దేవుని చిత్తమును జరిగించడం ద్వారా మన మనస్సులు మారి నూతన పరచబడతాయి. కాబట్టి దేవుడు నూతన మనస్సు మనకు అనుగ్రహించాలని ఈ నూతన సంవత్సరంలో
నూతన సంవత్సరంతో పాటు నూతన మనస్సును కూడా దయచేయటకు సిద్ధంగా ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే ఒక నూతనమైన పేరును ఆయన నీకు దయచేయబోతున్నారు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఒక క్రొత్త పేరు, ఒక నూతనమైన పేరు దేవుడు నీకు దయచేయబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో నూతనంగా మార్చడమే కాదు, ఇక ఒక క్రొత్త పేరుతో దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. మునుపు ఉన్నటువంటి పాత పేరు కానీ, పాత స్వభావం, అనేకులు నిన్ను అవమానకరమైనటువంటి పదములతో, లేక నిన్ను ఒక పాపిగాను, లేక ఒక తక్కువ స్థితి, లేక ఒక చిన్న చూపు చూచినటువంటి పేరుగానో, లేక అసలు నీకు పేరే లేనటువంటి పరిస్థితులలో నీవు ఉన్నావేమో. కానీ ప్రభువు నీకు ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక ఆశీర్వాదం, ఒక నూతనమైనటువంటి పేరు నీకు అనుగ్రహించబోతున్నారు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. నిన్ను ఘనపరచబోతున్నాడు మన దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం. ప్రభువునందు నిలుచున్నట్లయితే నీకు ఒక నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి పేరు నిన్ను హెచ్చించబోతున్నారు, నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఒక క్రొత్త పేరు, దేవుని పేరు, జయించువానికి దేవుని పట్టణము యొక్క పేరు, ఒక నూతనమైన క్రొత్త పేరు ఆ దేవాది దేవుడే మనకు అనుగ్రహించబోతున్నారు. పేరు పెట్టి నిన్ను పిలిచి తిని అని ప్రభు సెలవిస్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థించిన ఎడల అని దేవుని యొక్క వాక్యం సెలవు. నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి గుర్తింపు, ఒక నూతనమైనటువంటి ఆధిక్యత, ఒక నూతనమైనటువంటి మహిమ, ఒక నూతనమైనటువంటి పేరును దేవుడు మనకు దయచేయబోతున్నారు. తర్వాత మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అంగీకరించి గైకొనినట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. నా విధులను, నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనినట్లు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇత్తునని ప్రభు అంటున్నారు. దేవుని కట్టడలను, దేవుని విధులను మనము అనుసరించి గైకొనినట్లు, నడుచుకొనినట్లు మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి ఒక నూతనమైనటువంటి మెత్తని గుండెను ప్రభు మనకు దయచేయబోతున్నారు. వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అని ప్రభు మనతో సెలవిస్తున్నారు. కాబట్టి ఒక నూతనమైనటువంటి ఆత్మను ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు దయచేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తరువాతగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. 41వ అధ్యాయం 1వ వచనం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. తర్వాతదిగా మనం గమనించినట్లయితే నూతన బలమును దేవుడు మనకు దయచేయబోతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. మన దేవుని కొరకు మనం ఎదురు చూచినట్లయితే, ఆయనలో నిలిచి ఉన్నట్లయితే, క్రీస్తునందున్నట్లయితే నూతన బలమును దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఈ 2020 సంవత్సరం అంతా కూడా అనేకమైన బలహీనతలలో, వ్యాధి బాధలలో, అనారోగ్యాలలో, సమస్యలలో, ఇబ్బందులలో బలహీనపడినటువంటి మనందరినీ, ప్రతి ఒక్కరిని, నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన బలము చేత, నూతన శక్తి చేత, నూతన ఆత్మ చేత ప్రభు మనందరినీ కూడా నింపబోతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, క్రీస్తు కొరకు ఎదురు చూచినట్లయితే, ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే నూతన శక్తిని, నూతన బలమును ఆయన మనకు అనుగ్రహించును. నూతన బలమును పొందుడి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. తర్వాతగా మనం గమనించినట్లయితే ఒక క్రొత్త కీర్తన, నూతన గీతమును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. ఒక నూతన కీర్తన మన నోట ప్రభు ఉంచబోతున్నారు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 3వ వచనం.
ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. మన దేవుని గురించి నూతన కీర్తన పాడునట్లుగా ఆయన మన యొక్క పెదవులపై ఒక నూతన గీతము, నూతన కీర్తన ఆయన ఉంచబోతూ ఉన్నాడు. 40వ కీర్తన 3వ వచనం. ఆయనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఒక క్రొత్త గీతమును, నూతన గీతమును, క్రొత్త గీతమును, నూతన గీతమును దేవుడు నా నోట ఉంచి ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించబోతున్నారు. ఆయనకు స్తోత్రములు చెల్లించుట కొరకు, ఆయనను స్తుతించుట కొరకు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని 150 కీర్తనలో కూడా రాయబడి ఉంది. ప్రాణము గల ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించవలసినటువంటి వారుగా ఉన్నారు. నూతన గీతముతో, నూతన కీర్తనతో దేవుని స్తుతించినప్పుడు అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదరు. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తన, ఒక నూతనమైన గీతమును దేవుడి నూతన సంవత్సరంతో పాటు మనకు అనుగ్రహించబోతున్నారు. యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఒక నూతనమైన కీర్తన మన నోట ఉంచబోతున్నాడు అనగా దాని అర్థం ఏమిటి? ఒక నూతనమైనటువంటి సంతోషం, ఒక నూతన సంతోషమును, నూతన ఆనందమును, ఒక నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నూతన సంతోషముతో, ఆనందముతో ఆయనను స్తుతిస్తూ, ఆయనను కీర్తిస్తూ ఒక నూతనమైన కీర్తన మనం ఈ నూతన సంవత్సరంలో పాడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనం గమనించినట్లయితే నూతనమైన కార్యములను ప్రభు జరిగించబోతున్నారు. ఈ నూతన సంవత్సరంతో పాటు నూతనమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆ దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు యెహోవా సెలవిస్తున్నటువంటి వాక్కు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి క్రియ, ఒక నూతనమైనటువంటి కార్యమును దేవుడు మనందరి జీవితాల్లో జరిగించబోతున్నారు. ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? అది ఇప్పుడే జరుగును, అది ఇప్పుడే మొలుచును, ఆ కార్యం ఇప్పుడే నెరవేరును అంటున్నాడు ప్రభు. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యము, దేవుని మహిమను చూచెదవు. నేను అరణ్యములో త్రోవను కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో త్రోవ లేనటువంటి పరిస్థితులలో, ఎటు దిక్కు తోచని స్థితిలో, ముందుకు ఏ విధంగా సాగిపోవాలో తెలియనటువంటి పరిస్థితులలో అరణ్యములో ఇశ్రాయేలులను నడిపించినటువంటి దేవాది దేవుడు ఈ 2020 అనేటువంటి సంవత్సరం మనం ఏ విధంగా ముందుకు సాగాలో తెలియనటువంటి పరిస్థితులలో ఒక మార్గాన్ని మన కొరకు చూపి మనను ముందుకు నడిపినటువంటి ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి కార్యము నీకు జరిగించబోతున్నాను. ఇదిగో ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారటం అంటే అది అద్భుతం, అది అసాధ్యమైనటువంటి కార్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎడారిలో నదులు పారినట్లుగా నీ జీవితంలో ఎండినటువంటి స్థితిలో, నీ జీవస్థితిలో, జీవోత్సవంలో ఉన్నటువంటి నీ జీవితంలో మరలా నదులు ప్రవహింప చేయనట్లుగా నూతన జీవమును కలిగించి, నూతన బలముతో నింపి, నూతన శక్తిని దయచేసి నూతన కార్యము నీ జీవితంలో జరిగించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి కార్యము! ఏ త్రోవ లేనటువంటి స్థితిలో, ఏ మార్గము లేనటువంటి స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన ఒక త్రోవను అనుగ్రహించబోతున్నారు. అరణ్యములో మార్గము చూపిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి మార్గమును చూపిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నూతన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించబోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియపరచుము.
దానిని తెలియపరచుము. ప్రవక్త యగు హబక్కుకు చేసిన ప్రార్థన ఈరోజు నీవు నేను చేయగలిగినట్లయితే, ఈరోజు మనం చేయగలిగినట్లయితే, ప్రభువా ఈ నూతన సంవత్సరములు జరుగుచుండగా నా జీవితంలో నీ కార్యములు నూతనముగా జరిగించుము. నూతన కార్యములు నా జీవితంలో జరిగించుము తండ్రి. సంవత్సరములు జరుగుచుండగా దానిని నూతనముగా నాకు తెలియపరచుము. నా జీవితంలో నూతన కార్యాలు జరిగించుము ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి మహత్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అరణ్యములో మార్గమును కలగ చేయగలడు. ఏ దిక్కు లేనటువంటి నీకు ఒక నూతనమైనటువంటి మార్గమును, అన్ని మార్గాలు మూయబడిన నీకు ఒక నూతన మార్గాన్ని, నూతన అవకాశాన్ని ఈ నూతన సంవత్సరంలో ప్రభు కలిగించగలరు. నీ కొరకు ప్రత్యేకంగా నూతన ద్వారాన్ని తెరవగలరు. ఒక నూతనమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం నిన్ను లేవనెత్తగలరు. ప్రైజ్ ది లార్డ్. మరొక అంశాన్ని మనం గమనిద్దాం. ఒక నూతనమైనటువంటి నిరీక్షణ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయచేయబోతున్నారు. నిరీక్షణ లేని పరిస్థితులలో నిరీక్షణ లేని వారలారా అని ప్రభు మనల్ని పిలుస్తున్నారు. నిరీక్షణ లేని వారలారా మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ దేవుడు మనకు దయచేయబోతున్నారు. 2020 హోప్లెస్నెస్, ఎవరికి ఎటువంటి నిరీక్షణ లేదు. ముందుకు ఏ విధంగా సాగిపోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక గడియ, ఒక దినము, ఒక వారం, ఒక నెల జీవించగలమా? ఏ విధంగా జీవించాలి? ఏ గడియలో ఏం జరగబోతుందో అనేటువంటి భయము, ఆందోళన, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి నిరీక్షణ మనతో మాట్లాడుతూ తన వాక్కుని సెలవిస్తున్నారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు, రాబోవు కాలములో, ఈ నూతన సంవత్సరములో, ఈ రాబోయే నూతన సంవత్సరములో మీకు నిరీక్షణ కలిగినట్లు, మీకు ఒక నూతన నిరీక్షణ పుట్టినట్లు, ఒక నూతన నిరీక్షణ మీలో కలుగునట్లు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కాదు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు మన ఎడల కలిగి ఉన్నాడు. ఒక నూతన నిరీక్షణ మనం కలిగి ఆయనలో ముందుకు సాగినట్లయితే, సమాధానంతో కూడినటువంటి ఉద్దేశాలు, ఆయన కలిగినటువంటి తలంపులు, ఆయన యొక్క చిత్తములు, ఆయన యొక్క కార్యములు నూతనముగా ఈ నూతన సంవత్సరంలో మనం పొందబోతూ ఉన్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు, నూతన కార్యాలు నూతనముగా ఈ నూతన సంవత్సరంతో పాటు ప్రభు మనందరి జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని నూతన కార్యాలు మన జీవితంలో పొందాలంటే యాకోబు తన జీవితంలో చేసినటువంటి ఆ 3 కార్యములను మన జీవితంలో కూడా మనం చేసినట్లయితే, నూతన సంవత్సరమును అనుగ్రహించిన దేవుడు నూతన సంవత్సరంతో పాటు అనేకమైన నూతన కార్యములను మన జీవితంలో దయచేయబోతున్నాడు. ఒకసారి ఇక దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యాకోబు దేవునితో ఒక మొక్కుబడి, దేవుని ఎదుట ఒక తీర్మానం, ఒక మొక్కుబడిని యాకోబు చేయుచున్నాడు. గమనించినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెలుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేద్దనని చెప్పాను. ఇక్కడ ఒక 3 విషయాలు మనం యాకోబు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. దేవుడి సన్నిధిలో 28వ అధ్యాయంలో యాకోబు దేవునితో ఒక తీర్మానం, ఒక మొక్కుబడి చేసుకుని ఉన్నాడు. ప్రభువా, నీవు నన్ను దీవించినట్లయితే, నీవు నాకు తోడై ఉండినట్లయితే, నన్ను ఆశీర్వదించినట్లయితే నేను నీకు మందిరము కట్టించి లేక 10వ వంతు నీకు చెల్లించి
నిన్ను మహిమపరుస్తానని దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములను నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల నాకు దయచేసినట్లయితే ప్రభా నాకు దయచేయము, యెహోవా నాకు తోడయ్యుండును, నేను ఆయన కొరకు ఒక మందిరము కట్టించెదను, నా యావత్తు సమస్తములో నుండి 10వ వంతు దశమ భాగముగా చెల్లించెదను అనేటువంటి ఒక మొక్కుబడి యాకోబు దేవుని సన్నిధిలో చేసి ఉన్నాడు. అయితే ప్రభు ఇక్కడ యాకోబు చేసినటువంటి ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహించాడు. యాకోబును దేవుడు బహుగా దీవించెను, బహుగా ఆశీర్వదించెను. అడిగినవన్నీ కూడా దేవుడు యాకోబునకు అడిగిన వాటన్నిటిని కూడా అనుగ్రహించాడు. దేవుడే ఆయనకు తోడై ఉన్నాడు, మార్గములో కాపాడాడు, తినటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రము కుటుంబము సమస్తమును కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించారు. 35వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఎక్కడైతే దేవుడు యాకోబును దర్శించాడు, ఎక్కడైతే యాకోబు దర్శనంలో పరలోకమును దేవదూతలను ఎక్కుచూ దిగుచూ ఉండట చూసి ఉన్నాడు, ఆ బేతేలునకు పోయి అక్కడ దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టుము. దేవుడు మరలా ఈరోజు మనతో మాట్లాడుతూ మనకు తెలియపరుస్తున్నాడు, మనకు జ్ఞాపకము చేస్తున్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడు. కొన్ని విషయంలో మనం గుర్తించుకోమంటున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చినటువంటి మాట ఏమిటి? 2020 ప్రారంభంలో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో తీర్మానాలు దేవుడి సన్నిధిలో చేసిన నీవు వాటిని నెరవేర్చగలిగావా? జ్ఞాపకం చేసుకో. దేవుడు యాకోబును పిలిచి యాకోబుతో మాట్లాడుతూ జ్ఞాపకము చేస్తున్నాడు. ఈరోజు నీకు దేవుడు నీతో మాట్లాడుతూ దేవుడు నీకు జ్ఞాపకము చేయుచూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు ఏదో చేయాలని, దేవుని సన్నిధిలో ఈ విధంగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నటువంటి నీవు అనేక సందర్భాలలో బలహీనుడవై దానిని చేయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు చేసినటువంటి వాగ్దానం, నువ్వు దేవుని కొరకు తీసుకున్నటువంటి తీర్మానం మరొకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన 103 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ నూతన సంవత్సరంలో దేవుని నూతన కార్యాలు పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి? దేవుని కార్యాలు, ఆయన చేసిన ఉపకారములు, దేవుడి సన్నిధిలో మనం తీసుకున్నటువంటి తీర్మానములు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2020 సంవత్సరం అంతయు దేవుడు ఏ విధంగా మనకు తోడై ఉండి ఏ అపాయము కలగకుండా కాచి కాపాడి అనుదినము మనకు సహాయము దయచేశాడో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చదివినట్లుగా ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇక్కడ తలంచుకొనవద్దు, జ్ఞాపకము చేసుకొనవద్దు అన్నట్లయితే గత జీవితంలో ఉన్నటువంటి అపజయాలను, గత సంవత్సరంలో మునుపటి కాలంలో జరిగినటువంటి అవమానాలు, గత సంవత్సరంలో ఉన్నటువంటి వ్యాధి బాధలు, బలహీనతలు, ఓటములు, నిరాశలు, కృంగుదల, నిరుత్సాహములు, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ చింతించవద్దు. వీటిని జ్ఞాపకం చేసుకొని వాటినే ఆలోచిస్తూ, వాటి గురించే మనం ఆలోచిస్తూ నీవు చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటిని కాదు మనం జ్ఞాపకం చేసుకోవలసింది. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే వీటన్నిటిలోనూ కూడా దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చారు, ఏ విధంగా ప్రభు మనకు తోడై ఉన్నారు, ఏ విధంగా ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన చేసిన ఉపకారములను మనం మాత్రం మర్చిపోకూడదు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుడు చేసిన ఉపకారములను తలంచుకుంటూ, ఆయన కృపలను తలంచుకుంటూ, ఆయన కార్యములను తలంచుకుంటూ, ఆయనను స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4-8 వచనాల్లో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడే. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ విన్నపములను దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా, దేనిని గురించి చింతించవద్దు, కృతజ్ఞతాపూర్వకముగా దేవుని
స్తుతించండి. దేవుడి వాక్యం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు యాకోబుతో, నీవు బేతేలులో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం లేక మొక్కుబడి నువ్వు చెల్లించవలసిన సమయం వచ్చింది. నువ్వు వెళ్ళుము, అక్కడ దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టుమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క క్షమాపణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో మార్లు ఈ 2020లో కావచ్చు, లేదా గత సంవత్సరంలో కావచ్చు, దేవునికి విరుద్ధమైనవి, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యములు ఒకవేళ మన జీవితంలో జరిగినట్లయితే దేవుడు తన యొక్క మహాకృప చేత, ప్రేమ చేత మనల్ని క్షమించినాడు. ఆయన క్షమాపణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క సహనాన్ని, ఆయన దీర్ఘశాంతము గలవాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడి యొక్క సహనాన్ని ఆయన మనల్ని సహిస్తున్నాడు. ఆయన సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మరొక నూతనమైన అవకాశం మనకు కలిగిస్తున్నాడు. ఈ 2021లో ఆ విధమైనటువంటి పొరపాట్లు మరలా మన జీవితంలో జరగకుండా మరొక నూతన ప్రారంభం, నూతన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించాలనేటువంటి ఒక చక్కని తీర్మానం, ఒక జ్ఞాపకాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. రెండవదిగా మనం గమనించినట్లయితే యాకోబు చేసినటువంటి పనిని మనం గమనించినట్లయితే 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళుదాము. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. రెండవదిగా మనం చేయవలసింది రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనస్సు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు పొందాలంటే మనం చేయవలసినది నూతనంగా మనం మారాలి. యాకోబు చేయించినటువంటి పని తన ఇంటి వారితోనూ తన యొద్దన్న వారందరితోనూ అంటూ ఉన్నాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, అనగా దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించింది, దేవుని స్థానంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి కాకుండా దేవుని స్థానాన్ని మరి దేనికి ఇచ్చినా అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది. కనుక దేవునికి విరోధమైన వాటిని మనం మన జీవితంలో కలిగి ఉంటే వాటిని తీసివేసి తొలగించుకొని మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు మనకు అవకాశం కలిగిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, అనగా మీ బ్రతుకులను, మీ జీవితంలో నూతనంగా మార్చుకోండి. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 22, 23, 24 వచనములు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. రెండవదిగా మనం చేయవలసినటువంటిది ప్రాచీన స్వభావమును, పాత స్వభావమును విడిచిపెట్టి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి, నూతన స్వభావమును ధరించుకొనండి. యాకోబు చేసినటువంటి ఆ యొక్క 2వ పని మనము కూడా మన జీవితంలో నూతన స్వభావమును ఈ నూతన సంవత్సరంలో మనం కలిగి ఉందాం. 3వదిగా మనం గమనించినట్లయితే ఒక తీర్మానమును ఆయన చేయుచూ ఉన్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఒక నూతనమైన తీర్మానం. నా శ్రమలో నాకు తోడై ఉండి నా జీవితంలో ఆశీర్వదించి నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నాకు తోడై ఉన్నటువంటి నా దేవుని కొరకు అక్కడకు వెళ్ళి నేను ఒక బలిపీఠమును కడతాను. ఆయన ఏదైతే చేయబోతున్నాడో, ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో దాని కొరకు ఒక తీర్మానమును చేస్తున్నట్లుగా ఉన్నాడు. యాకోబు చేసినటువంటి ఈ తీర్మానం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనము కూడా చేయగలిగినట్లయితే, ఒక నూతన తీర్మానంతో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినట్లయితే సమస్తమును నూతనముగా చేయించినటువంటి ఆ దేవాది దేవుడు మన జీవితంలో కూడా నూతన సంవత్సరంతో పాటు నూతనమైన కార్యములను ఆయన మనకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి నీ యొక్క తీర్మానం? క్రీస్తు కొరకు జీవించాలనే తీర్మానం, క్రీస్తుకు సాక్షిగా జీవించాలనేటువంటి తీర్మానం, దేవునికి ఇష్టలుగా జీవించాలనేటువంటి తీర్మానం,
దేవుని సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తాననేటువంటి తీర్మానం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాననే ఒక తీర్మానం. ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని అనుగ్రహించిన దేవుని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒక తీర్మానాన్ని తీసుకో. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చేసినటువంటి తీర్మానం. ఈ నూతన సంవత్సరంలో నేనును నా ఇంటి వారును దేవుని సన్నిధికి మేము వెళ్ళి దేవుని స్తుతించి దేవుని మహిమపరచేద్దాం అనేటువంటి ఒక తీర్మానం నువ్వు తీసుకోగలవా? దేవుని కార్యములలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవకులు జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులతో సహకరించి సేవా పరిచర్యలలో బాధ్యతలు స్వీకరించి సహకరించాలనేటువంటి ఆ యొక్క మనస్సు తీర్మానాన్ని తీసుకోగలవా? ఈ నూతన సంవత్సరంలో అనేకులకు సువార్తను ప్రకటించి దేవుని మందిరంలోనికి వారిని నడిపించేవారుగా, దేవుని సన్నిధికి అనేకులను నడిపిస్తాననేటువంటి ఒక తీర్మానాన్ని కూడా తీసుకునేటువంటి వారుగా మనం ఉండగలిగినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు నేను కార్యములు జరిగించే వ్యక్తిగా, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, నీతి మార్గములో నడిచేటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అనేటువంటి ఒక తీర్మానాన్ని నీవు తీసుకోగలిగినట్లయితే నూతన సంవత్సరంతో పాటు అనేకమైనటువంటి నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా దయచేయబోతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంతో పాటు ఇటువంటి చక్కని తీర్మానాన్ని, ఈ 3 అంశాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ముందుగా దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా మారు మనసు పొందమంటూ ఉన్నాడు. నువ్వు చేసిన వాగ్దానాలు మర్చిపోయినట్లయితే మరలా దేవుని కొరకు కుటుంబం సమేతముగా నువ్వు పరిశుద్ధపరచుకొనగా నీ పాపములను ఒప్పుకొని నూతన స్వభావాన్ని ధరించుకొని మారు మనసు పొంది దేవుని యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మూడవదిగా ఒక తీర్మానం, దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టేదనని యాకోబు చేసిన తీర్మానం. నేను దేవుని కొరకు ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి కార్యములు చేయాలనుకుంటున్నాను, దేవునికి ఇష్టలుగా నేను జీవించగోరుతున్నాను అనేటువంటి ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకున్నట్లయితే, దేవుడు నీ జీవితంలో అటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే, దేవుడు నీ జీవితంలో కూడా నూతన సంవత్సరంతో పాటు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయు, ఒక నూతనమైన ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహించబో, ఒక నూతనమైనటువంటి హృదయము దేవుడు నీ హృదయంలో నీలో ఆయన పుట్టించబోతాడు. నూతనమైనటువంటి మనస్సును దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. ఒక నూతనమైనటువంటి ఆత్మను దేవుడు నీకు దయచేస్తాడు. ఒక నూతనమైన పేరు, ఒక గుర్తింపు, మహిమ, హెచ్చింపును, ఘనతను దేవుడు నీకు దయచేయబోతున్నారు. ఒక నూతనమైన కీర్తన, నూతన సంతోషం, అద్భుతం, ఆశీర్వాదాలు జరిగించినప్పుడు నూతనమైన కీర్తనలు దేవుని పాడుతూ స్తుతించేవాడిగా దేవుడి నూతన సంవత్సరం నిన్ను మార్చబోతూ ఉన్నారు. దేవుడు ఒక నూతనమైనటువంటి క్రియ, నూతనమైనటువంటి కార్యములు, క్రియలు ఎందుకు మునిపెన్నడూ మనం చూడనటువంటి నూతన కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగించబోతున్నారు. మునిపెన్నడూ మనం చూడని నూతనమైన కార్యములు, నూతన క్రియలు ప్రభు జరిగించబోతున్నారు. అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నారు. నూతన అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. ఒక నూతన ఉద్దేశం, ఒక నూతనమైన నిరీక్షణ, సమాధానంతో కూడినటువంటి ఒక నూతన నిరీక్షణ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయచేయబోతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక 3 తీర్మానాలు. క్రీస్తునందున్న యెడల నువ్వు నూతన సృష్టి. యెహోవా కొరకు ఎదురు చూచినట్లయితే, దేవుని వాక్యములలో మనం నడుచుకున్నట్లయితే, దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే తప్పకుండా ఇక నూతనమైనటువంటి కార్యాలు ప్రభు మనందరి జీవితంలో కూడా జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జీవము గల దేవా, జీవాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో గతించిన దినములన్నీ, గతించిన సంవత్సరం అంతయు నీ ఉచితమైన కృపలు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతనమైన సంవత్సరాన్ని మా జీవితంలో అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నో విపత్కరమైన, భయంకరమైన పరిస్థితుల గుండా నాయన, గాఢాంధకారము లాంటి మరణకరమైనటువంటి సమయముల గుండా మేము వెళ్ళినప్పుడు నీవు మమ్మల్ని అన్నడు విడువక, ఎడబాయక మా చుట్టూ నీ కాపుదల, నీ ఆశీర్వాదాలు అనుగ్రహించి మాకు తోడయుండి ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రం. సమస్తమును నూతనంగా మారుచుచున్నానని నువ్వు ఇచ్చినటువంటి ఇదిగో తండ్రి యొక్క మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంతో పాటు నాయన ఇదిగో తండ్రి, ఎవరైతే నీ సన్నిధిలో వారిచ్చినటువంటి వాగ్దానములు, మొక్కుబడులు లేక తీర్మానాలు జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఉపకారములను, మేలులను మరొక జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించినప్పుడు, లేదా మారు మనసు పొంది నాయన ఇదిగో తండ్రి నూతన స్వభావం ధరించుకున్నప్పుడు, యాకోబు వలె, నెహెమ్యా వలె నాయన ఇదిగో తండ్రి దేవుని కొరకు నూతన కార్యములు లేక దేవుని కొరకు నాయన కార్యములు చేయాలని పూనుకున్నప్పుడు వారి జీవితాలలో నూతనమైనటువంటి జీవితంలో నూతనమైనటువంటి ప్రారంభం, నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి హృదయము, నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన బలము నాయన నువ్వు దయచేయబోతున్నావు. నూతన పేరు, నూతనమైనటువంటి కీర్తన, నూతనమైనటువంటి నిరీక్షణ నాయన మాకు దయచేయబోతున్నావు. నీకు స్తోత్రం.
ఈ నూతన సంవత్సరంలో ఎన్నో నూతన కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నావు తండ్రి. ఎందరైతే ఈ యొక్క వాక్యం వింటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని విని ఉన్నారో, విన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి జీవితంలో యేసు నామములో నూతన కార్యములు జరుగును గాక, అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగునట్లు ప్రార్థిస్తున్నా. వారిని, వారి కుటుంబాన్ని నూతన సంవత్సరంలో సంతోషముతోనూ సమాధానముతోనూ ఆశీర్వాదములతోనూ నింపమని, దేవుని కొరకు జీవించేటువంటి జీవితాలు, ఇష్టలుగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ వాక్యం వారి జీవితాలను నూరింతలుగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విని మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పక పాస్టర్ విక్టర్ దేవా JCPH అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ దీవెనకరమైనటువంటి వర్తమానం మీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా విని వారు కూడా వాక్యం ద్వారా దీవించబడినట్లు ఈ వర్తమానాలు యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలు రానున్న దినాల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి ఆశపడుతున్నాం. తప్పక మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్యమైనటువంటి అవసరాల కొరకు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరింత బలమైన ఆత్మతో తన దాసులను అభిషేకించి వాడుకునేలాగున ప్రార్థించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేయుచున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.